వెల్ ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కూడా ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే లైన్లోకి వస్తాయి కదా, అలాగే ఇప్పుడు ఇవాళ మహాకుంభమేళా ముగింపు రోజున రాత్రి వేళ సౌర కుటుంబంలోని 7 గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ఒకే లైన్లోకి వస్తున్నాయి. గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌరగ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాల్లో గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతుంటారు. 2025 జనవరి నెలలో శుక్రుడు కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ఒకే లైన్లో కనువిందు చేశాయి. అయితే ఇవాళ ఆ లైన్లోకి బుధుడు కూడా చేరిపోనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్యగ్రహానికి ఒకవైపున చేరి కవాతును సృష్టిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడి కక్ష ఒకే తలంలో ఉండటం వలన ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ 7 గ్రహాలు ఉంటాయి. 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఆకాశంలో ఒకే చోట అందమైన వరుసలో కనిపిస్తే దాన్ని గ్రహాల విన్యాసం అంటారు. గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. అయితే ఒకే వరుసలో కనిపించే 7 గ్రహాలలో 5 గ్రహాలు స్పష్టంగా కనపడతాయి. యురేనస్ నెప్ట్యూన్ చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్లను ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో దీని గురించే ఈరోజు మనం మాట్లాడదాం. సో ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకు వచ్చారు డాక్టర్ మనోహర్ గారు, మహీధర్ గారు. మహీధర్ గారు నమస్తే, వెల్కమ్. సో ఈ ప్లానెట్ పెరేడ్ అంటే ఏంటి? ప్లానెట్ పెరేడ్ అంటే అండి, మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సో ఆ 8 గ్రహాలు ఈరోజు అంటే లాస్ట్ జనవరి నుండే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ. సో జనవరి నుంచి ఏంటంటే ఆఫ్టర్ సన్సెట్ తర్వాత మనకి అవి అన్ని ప్లానెట్స్ మనకి సూర్యుడి వెలుగు వాటిపైన పడడం వల్ల రిఫ్లెక్ట్ అయిన సన్లైట్ ద్వారా మనకు అవి గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని ప్లానెట్స్ కనిపిస్తాయి. మెర్క్యూరీ కనిపిస్తుంది, వీనస్ కనిపిస్తుంది, మార్స్ కనిపిస్తుంది, జూపిటర్ కనిపిస్తుంది. సో నెప్ట్యూన్ యురేనస్ ఏంటంటే సూర్యుడికి చాలా దూరంలో ఉండడం వల్ల అవి కొంచెం బ్లర్గా కనిపిస్తాయి. టెలిస్కోప్ ద్వారా అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇట్స్ ఎ స్పెక్టాక్యులర్ ఫినామినా. సో అప్ టు 28th వరకు కూడా ఇవి కనిపిస్తాయి, మనం చూడవచ్చు. యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ జనవరి. సో జనవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు కూడా అన్నీ ఉంటాయండి. అన్నీ చూసి ఆనందించవచ్చు. ఓకే, అయితే ముఖ్యంగా దీన్ని సైంటిఫికల్గా ఇది ఎన్నాళ్ళకు ఒకసారి జరిగే అవకాశం ఉంటుంది? ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా అండి. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. రెగ్యులర్ సైకిల్? yes, it's a regular cycle. So different planet different rotation period ఉంటుంది, as well as revolution period ఉంటుంది. సో సూర్యుడికి దగ్గరగా ఉండే ప్లానెట్స్ నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ రెవల్యూషన్ పీరియడ్ రొటేషన్ పీరియడ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి రెవల్యూషన్ పీరియడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే అవి సూర్యుడి వెలుగు వాటిపైన పడడం వల్ల మనకు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి, అంతే. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఓకే. అయితే సైన్స్ అనేది మనుగడలోకి రాకముందు, సైన్స్ అంటే అర్థం తెలియని రోజుల్లో దీని గురించి హిందుత్వంలో చెప్పబడిందా? చెప్తే ఏ రకంగా చెప్పారు, ఎలా చెప్పారు, అసలు హిందుత్వంలో ఈ ప్లానెట్ పెరేడ్ గురించి ఏ రకంగా రాయబడి ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మశ్రీ రాజన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి అతిథుల్లో కూడా శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం రోజు ప్రక్కన ప్రయాగలో మహాకుంభమేళా ముగింపు రోజు. సో ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ రోజులో ఈ ప్లానెట్ పెరేడ్ కూడా జరగబోతుంది. దీనికి ఉన్న విశిష్టత ఏంటి? ఇది ఖగోళము పుట్టక ముందు అంటే సైన్స్ పుట్టక ముందు నుంచి కూడా ఉండవంటే ఒక విశేషత. దాదాపు త్రేత ద్వాపర యుగాల నుంచి కూడా ఇటువంటివన్నీ కూడా పెరేడ్స్ అనేసి జరుగుతూ ఉంటుంటాయి. ఓకే. ఎప్పుడైతే కూడాను అరుదుగా జరిగే బట్టి ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందంటే ఒకటి గుడ్ న్యూస్ అని ఉండాలి, ఏదైనా బ్యాడ్ న్యూస్ అని ఉండాలి. ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి తెలుస్తుంది. ఒకటేసారిగా ఇన్ని గ్రహాలు కనపడుతున్నదంటే ఏమైనా ప్రళయం వచ్చేటందుకు ఉందా, ఏదైనా సృష్టికి ఏదైనా ప్రమాదం ఉందా అన్న ఒక ఆలోచన పైన అక్కడ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కనుకే మన పూర్వీకులు సప్త ఋషులు వీళ్ళంతా కూడాను పూర్వమే
దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథం ఏర్పరిచి ఒక గ్రహం ఒక్కొక్క గ్రహం పైన దానిపైన పరిశోధన చేసి ఒక్కొక్క గ్రహం పైన ఇది ఇంతవరకు ఇది పనిచేస్తుంది, ఈ వరకు ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు శని ఇప్పుడు బుధుడు కూడా ప్రత్యేకంగా కనపడుతున్నాడంటే ఏదో ప్రత్యేకతంగా ఉన్నది ఇక్కడ. ఆ ప్రత్యేకతంగా ఏం జరగబోతుంది, ఆ ప్రత్యేకతంగా ఇక్కడ ఏమైనా ఎటువంటి ప్రమాదం జరగబోతుందా, ఏదైనా కుట్టుకోబోతుందా, లేకపోతే ఇంకేదైనా జరగబోతుందా అనే ఒక సందేహం. రాజన్ గారు ఇక్కడ మహేందర్ గారు ఏం చెప్తున్నారంటే ఇట్స్ ఎ జనరల్ ప్రాసెస్ అంటున్నారు, అంటే రెగ్యులర్ గా జరిగే ఒక ప్రొసీజరే అని అంటున్నారు. మీరేమో ఏదో ఉపద్రవం ఏదైనా లేదంటే ఏదైనా నెగిటివ్ సైన్స్ ఏమైనా ఉంటుంది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలా పర్టికులర్ గా ఏమైనా మనకు చెప్పారా? శాస్త్రాలు ఉన్నాయండి అటువంటి. అది ఎటువంటి ఎప్పుడైతే కూడాను ఇట్లా ఆకాశంలో మనకు కనపడుతుంది అప్పుడే ఇప్పుడు తోకచుక్క వస్తుంది అనుకోండి, తోకచుక్క ఎందుకు వస్తుంది, దాని ఏదైనా ఒక రాజు చనిపోతున్నాడో ఆ పదవికి ఏదైనా ఆపద ఉంటుందో, ఆ రాష్ట్రానికి ఏదైనా ఆపద ఉందంటేనే ఆ తోకచుక్క రావటం అనేది జరుగుతుంది. సో ఆకాశంలో అరుదుగా ఈ ఒక రకమైన 8 గ్రహాలు అంతా కూడా ఇలా కనపడటం వల్ల ఏమవుతుందంటే ఏదైనా గుడ్ సైన్ అయినా ఉండాలి, ఏదైనా బ్యాడ్ సైన్ అయినా ఉండాలి. కానీ మ్యాక్సిమం మొత్తం బ్యాడ్ సైన్ జరగడానికి అవకాశం ఉంటుందంటే ఎక్కువ ఎండలు కొట్టడము, ఎక్కువగా బాగా ఇదిగా కావటము, ఏదో ఒక ప్రభావం జరగటం. ఎందుకంటే ఎక్కువ శాతము సూర్యగ్రహణం రోజు కానీ చంద్రగ్రహణం రోజు కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అటు ఇటు కాని వేళ సమయంలో కుంభవేళ ముగిస్తున్న ఈ రోజున ప్రత్యేకంగా ఆ హరహర మహాదేవుడు శివరాత్రి రోజు పర్వదినమున ఇటువంటి అరుదైనటువంటి చిత్రీకరణ మనకు కనపడుతుందంటే ఆ పరమశివుడు ఒక లీలల అద్భుతం. ఓకే, ఆరూరి గారు ఈ విషయంలో పర్టికులర్గా 2 రకాలుగా అంటూ ఉంటారు ప్లానెట్ పెరేడ్ని, ఇన్నర్ ప్లానెట్ పెరేడ్, అవుటర్ ప్లానెట్ పెరేడ్. సో దీన్ని ఇన్నర్ ప్లానెట్ పెరేడ్గా చూడాలా, అవుటర్ ప్లానెట్ పెరేడ్గా చూడాలా? ఇట్స్ సోలార్ సిస్టంలో పరేడ్ అండి ఇది. సో టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని ఉంటాయి, ఇన్నర్ ప్లానెట్స్ ఉంటాయి, అవుటర్ ప్లానెట్స్ ఉంటాయి. సో ఇన్నర్ ప్లానెట్స్ వచ్చి మెర్క్యూరీ, వీనస్, మార్స్, ఎర్త్ అండి. సో వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటాం సోలార్ సిస్టమ్. సో మనకి జూపిటర్, సటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ని అవుటర్ ప్లానెట్స్ అని అంటాం. సో ఈ రోజు లాస్ట్ మంత్ నుంచి ఏంటంటే ఇవన్నీ ప్లానెట్స్ మనకు విజిబిలిటీలోకి వచ్చాయి అంతే. ఓకే, విజిబిలిటీలోకి వచ్చాయి. సన్ లైట్ వాటి మీద పడడం వల్ల రిఫ్లెక్ట్ అయిన లైట్ ద్వారా మనం వాటిని చూస్తున్నాం అంతే. ఇట్స్ ఎ న్యాచురల్ అఫెన్లీ అరుదైన ఫినామినే, న్యాచురల్ ఫినామినా. సో దీనికి పుట్టుకకు చావుకు ఎలాంటి సంబంధాలు లేవు. ఓకే, యాజ్ పర్ సైన్స్ నేను మాట్లాడుతున్నా, యాజ్ పర్ సైన్స్ మాట్లాడుతున్నా. సో పుట్టడం, చావడాలు, ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ స్పెక్టాక్యులర్ ఫినామినా, చూసి ఆనందించవచ్చు. సో వాటికి కామన్ మెన్స్ ఇప్పుడు సాధారణంగా మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడి నుంచి డైరెక్ట్ గా చూడగలమా? మనం నేకుడ్ అయితే ఇప్పుడు కొన్ని చూడొచ్చు అండి. ఇప్పుడు వీనస్ చూడొచ్చు, మనం జూపిటర్ ని చూడొచ్చు. చూడగానే వీ కెన్ అసెస్. ఎస్, వీ కెన్ అసెస్. వి నో బట్ వీ కెన్ అసెస్. సో ఎవరికైతే తెలియదో మేము చూపించవచ్చు. సో అది చూపించగానే మనం టెలిస్కోప్ ద్వారా చూస్తే జూపిటర్ కున్న మూన్స్ ని కూడా చూడొచ్చు. మనం జూపిటర్ కున్న మూన్స్ ని చూడొచ్చు, సటర్న్ కున్న రింగ్స్ ని మనం టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలా సో విజిబిలిటీలోకి వచ్చాయి అంతే. అదే సో ఉన్నవే ఒక లైన్ లోకి వచ్చాయి, ఒక ఆర్బిట్ లోకి వచ్చి, నాట్ పర్ఫెక్ట్లీ స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ లోకి ఎప్పుడు రావండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎప్పుడైనా అరుదు ఫినామినా, అరుదుగా వస్తుందంటే పర్ఫెక్ట్లీ స్ట్రైట్ లైన్ ఎప్పుడు రావండి. సో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్లీ స్ట్రైట్ లైన్ ఏం కాదు. ఓకే, నెవర్ పాసిబుల్. ఎందుకంటే డిఫరెంట్ ప్లానెట్ కి మనకి విజిబుల్ గా అన్ని కనబడుతున్నాయి కాబట్టి డిఫరెంట్ ప్లానెట్ కి డిఫరెంట్ రెవల్యూషన్ పీరియడ్ ఉంటుంది. సో అన్ని ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క రెవల్యూషన్ పీరియడ్ ఉంటుంది. ఆస్ట్రానమీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ. సో కంప్లీట్ గా 2 భిన్న ధృవాలుగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో మీరైతే ఏదో ఉపద్రవం లేదా ఏదైనా నెగిటివ్ సైన్స్ లేదా పాజిటివ్ సైన్స్, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు చెప్తున్నారు అందరూ చూడొచ్చని. ఇక్కడ ఏంటంటే కొన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు. ఓకే, కొంతమంది వయసు మీద పడిన వాళ్ళు చూడకూడదు. కొంత పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళు. ఇప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అప్పుడు ఏవైతే నియమాలు సేమ్ అలాంటి నియమాలే పాటించాలి. ఎందుకంటే సాధారణంగా ఫ్రీగా నేకడైగా చూడటం అనేది అది వేరుగా మనం సైన్స్గా అది ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చేమో, కానీ శాస్త్రాలకు వ్యతిరేకంగా మనం పోకూడదు. శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయిన తర్వాత ఏదైనా ముప్పు వచ్చింది అనుకోండి, ఎవరు బాధ్యతలు తీసుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే శాస్త్రాలు మనకు ఒక లెసన్ చెప్పింది, పూర్వం నుంచి కూడా చెప్పేవండి, ఒక ఆచార సిద్ధాంతం ఇదంతా కూడా. ఓకే, సో 2021లో కూడా మనం చూసాము ఒక ప్లానెటరీ పరేడ్ని. ఇప్పుడు ఇంకొక యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇంకొక గ్రహం వచ్చి కనబడడం వల్ల ఇది మరొకసారి కనబడింది. అయితే
ఈ విషయంలో పర్టికులర్గా మీరు స్టూడెంట్స్కి కానీ సో ఇప్పుడు సార్ చెప్తున్నట్లుగా కొంతమంది చూడకూడదు లేదా నేక్డ్ ఐతో చూడకూడదు అనే దానికి సంబంధించి ప్రజలకు క్లారిటీ ఇస్తారా? సో ఇది అందరూ చూడొచ్చండి, ఎవరు చూసినా ఏం ప్రాబ్లం కాదు. సో సూర్యగ్రహణం టైంలో మనం డైరెక్ట్ నేక్డ్ ఐతో చూస్తే ఏంటంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న రేస్ కళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. అంతకు మించి టెలిస్కోప్ ద్వారా హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు ప్లానెట్ పరేడ్ని కూడా హ్యాపీగా చూడొచ్చు. చాలా ఇది మనకు అరుదుగా జరిగే ఫినామినా కాబట్టి మనం చూడలేము, ఫ్యూచర్లో చూడలేము. సో కాబట్టి ఎప్పుడు జరగవచ్చు అంటే ఏం చెప్తారు? మళ్ళీ ఒక పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది, కోయిన్సిడెన్స్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ కోయిన్సిడెన్స్ టైం పీరియడ్లో మనం వాటిని విజిబిలిటీలోకి వస్తాయి, చూస్తాం అంతే. ఓకే. సో దీన్ని చూడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రభావాలు కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండవు సైన్స్ వైజ్గా. రాజన్ గారు, జనరల్గా ఈ ఉల్కలు లేదంటే ఈ నక్షత్రాలు మీరు అంటున్నట్లుగా ఇప్పుడు ఈ గ్రహాలు ఒక లైన్ని శాస్త్రీయంగా కొన్ని వందల ఏళ్ల తర్వాత లేదా కొన్ని ఏళ్లకి ఇలా వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు, ఎన్ని ఏళ్లకు వస్తాయి అనేది చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మొన్న వరకు అష్టమి కూటమి వచ్చింది, మొన్న రాహు అష్టమి కూటమి ఒకటి వచ్చింది, తర్వాత కేతు గ్రహ అష్టమి కూటమి ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఒక పీరియడ్ ఒకటి వచ్చింది మనకు ఈ రోజున. సో ప్రత్యేకంగా సో ఇక్కడ అరుంధతి నక్షత్రం ఒకటని ఏమండి, తర్వాత ధ్రువ నక్షత్రం ఒకటనేసి రోహిణి నక్షత్రం అనేది కొద్దిగా అరుదైనటువంటి నక్షత్రాలు ప్రముఖంగా మనకు నక్షత్రాల్లో కనపడుతూ ఉంటాయి. ఆ నక్షత్రాలు ఏంటి అంటే ఒక్కొక్క విశేషం పైన ఒక్కొక్క నక్షత్రం అంటే దాదాపు 27 నక్షత్రాలు మనకు ఆకాశంలో కనపడుతూ ఉంటుంటుంది. ఆ 27 నక్షత్రాలు ప్రత్యేకంగా ఇక్కడ కనిపించేది ఏంటి అంటే మనకు రోహిణి నక్షత్రము ప్లస్ ధ్రువ నక్షత్రము, తర్వాత ఏంటంటే మనకు అద్భుతమైనటువంటిది పంగిణి నక్షత్రము. ఈ పంగిణి నక్షత్రం కూడాను కేరళ శాస్త్రం ప్రకారం కావచ్చు, నాడీ శాస్త్రం ప్రకారం కావచ్చు, ఇంకా ఏదైనా అధర్మ వేద శాస్త్ర ప్రకారంగా కావచ్చు, ధర్మశాస్త్రం ప్రకారం కావచ్చు, కొన్ని విభాగాలు చూస్తుంటే మాత్రం శాస్త్రోత్తమైనటువంటి ఒకటి ఇక్కడ కొన్ని చూడొచ్చు కొన్ని చూడకూడదు అనే ఒక ఆచారం మాత్రం కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక గ్రహణము మనకు ఏర్పడుతుంది, ఇలాంటి ఒక పీరియడ్ మనకు ఒక 8 గ్రహాలు కూపట్టి ఏర్పడుతుంది అంటే అక్కడ వంట గదిలో కూడా వంట వండడానికి కూడా ముందుకు రారు. ఓకే. సో ఫ్రెష్గా అది అయిపోయిన తర్వాత చేసుకుందాం అనేసి, ఎందుకంటే ఆ ఆపద అన్నది ఎటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది కదా అనేసి ఉంటుంది. అంటే హిందూ సనాతన ధర్మంలో కీడెంచు మేలెంచు అని కొన్ని సామెతలు, అందుకని మైట్ బి ఓకే. మిగతాగా అంటే ఈ ప్లానెట్ పరేడ్ లో అటు సైంటిఫికల్ గా ఇటు శాస్త్రీయంగా ఉన్నటువంటి విశేషాలని అలాగే దీనికి ఉన్నటువంటి విశిష్టతని ఇంకా తెలుసుకునే ముందు అబౌట్ ప్లానెట్ పరేడ్. సో సైంటిఫికల్గా ఈరోజు సో పెద్ద హాని ఏమి ఉండదు అంటున్నారు మహేందర్ గారు. సో జనరల్గా సూర్యగ్రహాలకి గ్రహణం అప్పుడు చంద్రగ్రహణం అప్పుడు మీరు సపరేట్గా పిల్లలకి వాళ్ళకి కూడా ఇవి చూడాలి అంటూ కూడా చెప్తూ ఉంటారు, సమ్ ప్రొటెక్షన్ తీసుకొని. సో ఈరోజు అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? మేము మా డిపార్ట్మెంట్లో 28th రోజు మా హెచ్ఓడి గారు కండక్ట్ చేస్తున్నారు సెమినార్లో భాగంగా. సో కావాలంటే ఆ రోజు వచ్చి చూడొచ్చండి. సో ఆ రోజు కూడా అవైలబుల్ ఉంటాయి అన్ని ప్లానెట్స్. ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటాయండి? మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఉంటాయి, కానీ అన్ని అవైలబిలిటీలో ఉండవు. సో ఈ రోజు అయితే ఈరోజు ఆఫ్టర్ సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని ప్లానెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఈ రోజు ఏంటంటే బిఫోర్ ఎర్లీ మార్నింగ్ అన్ని ప్లానెట్స్ అవైలబుల్ ఉంటాయి. సో కెన్ యూ టెల్ మీ ద పర్టిక్యులర్ టైం? ఎర్లీ మార్నింగ్ మీన్స్ ఆఫ్టర్ బిఫోర్ సన్ రైజ్. ఓకే. సో అప్పటి వరకు కూడా రేజ్ వాటి పని అవి చేస్తూనే ఉంటాయండి, వాటి రెవల్యూషన్ రొటేషన్ పీరియడ్ వాటికి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ ఫస్ట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏం చూడొచ్చు మీరు అన్నట్లుగా ఆ టైంలో ఈరోజు చాలా మంది మెలుకునుండే టైము, మెలుకునుండే రోజు. సో చాలా మంది అది చూసే అవకాశం ఉంటుంది. సో మీరు పర్టికులర్ టైం చెప్తే కనుక చాలా మంది చూసే. అమెచ్యూర్ ఆస్ట్రానమర్కు ఇప్పుడు సన్సెట్ అయిన తర్వాత వీనస్ని చూడొచ్చు, మార్స్ని చూడొచ్చు, జూపిటర్ని చూడొచ్చు అండి. సో యురేనస్ కూడా ఆల్రెడీ రేజ్ అయ్యి ఉంది, కానీ చూడలేము మనం, ఎందుకంటే అది మనకు చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అది కనపడదు. సో బైనాక్యులర్ అలాగే లేదంటే బైనాక్యులర్ లో కనిపిస్తుంది. యురేనస్ ని చూడాలంటే టెలిస్కోప్ కావాలండి. ప్లూటో కనిపించడం ఇంకా ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి మనం ప్లూటోని చూడలేము. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు సన్సెట్ అయిన తర్వాత ఫస్ట్ వీనస్ ని చూడొచ్చు, మెర్క్యూరీని చూడొచ్చు, జూపిటర్ని చూడొచ్చు, మార్స్ని చూడొచ్చు అండి. సో మిగిలిన ప్లానెట్స్ ని చూడాలంటే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. సో ఇవి అవి 28th మీరు మన ఇప్పుడు ఎర్త్ నుంచి చాలా డిస్టెన్స్ దూరంలో ఉంటాయి, కొన్ని ఆస్ట్రానమికల్ యూనిట్స్ లో బిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఉంటాయి. సో
సో వాటి ఇంటెన్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం హ్యాపీగా బైనాక్యులర్ కానీ టెలిస్కోప్ ద్వారా కానీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండి. నార్మల్ గానే సాటర్న్ లైన్స్ కూడా కనబడతాయి, టెలిస్కోప్ లో కనిపిస్తాయి, టెలిస్కోప్ లో కనిపిస్తాయి. నేక్డ్ అయితే సటన్ జూపిటర్ కి ఉన్న శాటిలైట్స్ అంటే మూన్స్ కనిపిస్తాయి. జూపిటర్ మూన్స్ 4 మేజర్ మూన్స్ ఉంటాయండి, అవి టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. సో ఎర్త్ కి ఉన్నటువంటి శాటిలైట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ మూన్. అలాగనే జూపిటర్ కి అలాంటి మూన్స్ ఒక 4 అంతకంటే ఎక్కువే ఉంటాయి, బట్ 4 మాత్రం పర్టికులర్ గా చూడొచ్చు అనేది చెప్తున్నారు. సో యా, మీరు జనరల్ గా దీన్ని అంటే రాజన్ గారు ఆధ్యాత్మికంగా దీన్ని చూడకూడదు, చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది కొంచెం శుభశకనం అవ్వుండొచ్చు, లేదా అపశకనం కూడా అవ్వుండొచ్చు. ఎందుకంటే కానీ ఈ రోజు చాలా మంది మేలుకుని ఉండే రోజు, ఈ రోజు చూసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏమన్నా దీనికి శుభశకనం అని చెప్పడానికి ఏమైనా సూచనలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏంటి అప్పుడే ఎప్పుడైతే కూడాను గ్రహాలు వారి వారి ఒక ప్రధాన స్థానానికి వచ్చినప్పటికీ 91 డేస్ వరకు ఆ ఒక ప్రముఖ స్థానాలు ఉంటాయి. అంటే 3 నెలల వరకు. ఈ 3 నెలల వరకు కూడాను సూర్య అస్తమించిన తర్వాతను సూర్యుడు ఉదయించక ముందు పావుగంట ముందు కూడాను మనం ప్రత్యక్షంగా పరోక్షకంగా చూసుకోవచ్చు. కానీ అది ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అనే పైన సందేహం. అండ్ ఇది వరకు నేను చెప్పాను, కొన్ని ఇన్స్టెన్స్లో ఉన్న వాళ్ళు, కొన్ని సింటమ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా చూడకూడదు, కొంతకాలంటే యువతలు చూడకోవచ్చు అని. పోతే ఈ ఒక్క గ్రహాలు ఎప్పుడైతే కూడా భూమిపైకి ఈ రకంగా పెరడి చేసినప్పుడు ఈ వేసవి అంటే చల్లని రోజుల్లో కూడా వేడి పదార్థం అనేది బాగా ప్రొటెక్ట్ అవుతుంది. ఓకే, తొందరగా వేడి రావటం, ఆ తొందరగా మనకి ఒక హీట్ రావటం అనేది బాగా ప్రొటెక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు శివరాత్రి రాకముందే గత వారం 10 రోజుల నుంచే మనకు వేడి బాగా స్టార్ట్ అయిపోయింది. శివరాత్రి అయిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది. కానీ రాకముందు నుంచే 15 రోజుల నుంచి ఆ గ్రహాలు ఎఫెక్ట్ రావటం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వాళ్ళపైన కూడా ఇటువంటి ఒక గ్రహాలు ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో దీనిపైన పర్టికులర్గా ఎవరు అసలు ఎటువంటి డౌట్ లేకుండా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ చూడొచ్చు అని అంటారు. అంటే ఎవరైతే కూడా ఇప్పుడు యువతలో పిల్లలు ఉన్నారో వాళ్ళంతా చూడవచ్చండి, దానికి ప్రత్యక్షంగా ఏం భయపడే విషయం లేదు. కానీ ఎవరైతే వయసు వీద పడే వాళ్ళు కానీ, ఇంకా హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత గర్భిణీ స్త్రీలు కానీ, ఇంకా ఇతర ఒక వ్యాధితో సమస్యలు బాధపడిన వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చూడకూడదని శాస్త్రాలన్నీ కూడా మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికోసం పరిశోధన చేయాలి, మేము ప్రత్యేకంగా చూడాలనుకుంటే ఆ పరమశివుడు అనుగ్రహంతో చూడొచ్చు. అంతా ఆయన లీల, ఏదైనా ఆయన లీలే. ప్రపంచం నడిచేది ఆ పరమశివుని వాళ్ళ సైన్స్ నడిపించట్లేదు, పరమశివుడే నడిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఏ విధానంగా చెప్తున్నాడో ఆ విధానంగా ప్రొసీడ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు దానిపైన ఉండకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది గుడ్ సైన్ అయిన కావచ్చు, బ్యాడ్ సైన్ అయినా కావచ్చు, రెండింటిలో ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మహేందర్ గారు, సో ఈ విషయంలో ఏదైనా హీట్ నిజంగానే ఈ ఆర్బిటార్లోకి ఇవన్నీ ఒకే అలైన్మెంట్లోకి రావడం, ఈ పరేడ్ వల్ల హీట్ ఏమన్నా ఎర్త్కి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందా? సో సైంటిఫికల్లీ ప్లానెట్స్ ఆర్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. అంటే అవి కాంతిని ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవు. యాక్చువల్లీ అవి రకీ మెటీరియల్స్ అనమాట. సో వాటి ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ. సన్లైట్ దానిపైన పడి రిఫ్లెక్ట్ అయిన లైట్ని మనం చూస్తున్నాం, అంటే ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఈ గ్రహాలను చూడడం వల్ల ఆ ఇంటెన్సిటీ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. సూర్యుడి ఎనీబడీ కెన్ సీ సూర్యుడి వెలుగు. సో మొత్తానికి మహేందర్ గారు చెప్తున్నట్లుగా ఆస్ట్రానమికల్ గా చెప్పాలంటే ఇది ఎవరైనా చూడొచ్చు, ఈ పరేడ్ ని ఆస్వాదించవచ్చు. ఒక 3-4 డేస్ వరకు కూడా దే ఆర్ విజిబుల్ అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆధ్యాత్మికంగా రాజన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచిది, యువత చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా చూడొచ్చు అని చెప్తున్నారు. ఇది మొత్తానికి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మహేందర్ గారికి, రాజన్ గారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 TV.